అందరికి నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారు. ఇక క్యాబినెట్ కూడా చర్చ జరిగింది అనంగానే చాలామంది రైతులు నాకు ఒక 10 మంది ఫోన్ చేసిట్టారు. మన సిగ్నల్ టీవీ చూసేవాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇంక రైతు భరోసా వస్తుందా ఇప్పుడు? ఎందుకంటే సీజన్ కూడా అయింది కదా! మనకు నవంబరో, డిసెంబర్‌లో రావాలి రైతు భరోసా. నవంబర్ సగం దాటిపోయినాం. వస్తదా? రైతు భరోసా ఇస్తారా మళ్ళా? అని ఓ చర్చ నడుస్తుంది. మొత్తం రైతుల్లో, రైతు కమ్యూనిటీలో ఆ చర్చ జరుగుతుంది. ఇక ఏమన్నా చెప్తారేమో అని నాకు కొంతమంది ఫోన్ చేసింది. చాలామందికి ఫోన్ చేస్తుండొచ్చు. రైతు భరోసా వస్తదన్న టైం అయింది కదా అని. కానీ ప్రభుత్వంలో ఏం చర్చ ఉంది రైతు భరోసా గురించి? అప్పుడు 9,000 కోట్లు ఇచ్చిర్రు. ఎలక్షన్స్ పెడతామేమో, ఎలక్షన్ పెడతామని, ఎలక్షన్స్ పోతున్నామని. చాలామంది అది రైతు భరోసా కాదు, అది ఎలక్షన్ భరోసా అన్నారు. ఈ ఎలక్షన్ భరోసా కాదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ తేలిస్తే అర్థమవుతుంది. కానీ అసలు గవర్నమెంట్‌లో జరుగుతున్న చర్చ అయింది. ఇప్పటిదాకా ఇది సీజన్ ఇంగా. ఇప్పుడు ఆల్రెడీ మనోళ్ళు దుక్కు దున్నుతా ఉన్నారు. ఇక మళ్ళీ ఇత్తనాలు తీసుకోవాలి. ఇక మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ మనం డిసెంబర్ లోపు మళ్ళీ పంటలేసుకోవాలి. అన్నీ ఏసుకోవాలి. అన్ని వ్యవహారాలు నడిపియాల్సిందే మనం. అయితే రైతు భరోసా వస్తదా అనేది ఒక పెద్ద డౌట్ అనుమానం అది. ప్రభుత్వం ఏం జరుగుతుందో చెప్తే మీకు అర్థమవుతది. ఇస్తారా? ఇయ్యరా? అనే అంశాల మీద ప్రభుత్వంలో క్లారిటీ ఉంది. అన్ని అంశాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో షేర్ కూడా చేయండి. ఇక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి చర్చ జరగలేదు. యాక్చువల్గా ఈ సీజన్లో ఏదైనా క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఖచ్చితంగా రైతు భరోసా గురించి చర్చ జరగాల్సిందే. అయితే పైసలు బాగుంటే చర్చ అవసరం లేదు. ఏముంది, ఒక నిర్ణయం తీసుకుంటే కొట్టేయండి అంటే ఇవాళకి స్టార్ట్ చేస్తే ఒక 20 రోజుల్లో అంటే డిసెంబర్ మిడిల్‌లోకి లోపల, డిసెంబర్ 2వ వారం లోపల మనం కొట్టేయచ్చు. అంటే ఎలక్షన్‌తో సంబంధం లేకుండా, పైసల రందితో సంబంధం లేకుండా అకౌంట్‌లో డబ్బులుంటే ఆ పని చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్టిక్యులర్లీ ఎలక్షన్ బంద్ అయిపోయింది రైతు భరోసా. ఎలక్షన్ కోసమే రైతు భరోసా. ఎలక్షన్ లేకపోతే రైతులు లేరు, రైతు భరోసా లేదు. ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అట్లా ఫీల్ అవుతుంది గవర్నమెంట్. ఇది రైతుల కోసం మనం చేస్తున్న సహాయంగా, ఇప్పుడు పంటేస్తారు కాబట్టి వాళ్ళకు పెట్టుబడిగా అట్లాంటిది పోయింది. ప్రభుత్వం ఎత్తేయాలని కూడా అఫీషియల్గా చెప్పొచ్చు, మేము రైతు భరోసా ఎత్తేసినాం, ఇంకా లేదు మేము ఇంతే అని. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 12,000కు దించిర్రు. 12,000 చక్కగా ఇస్తారేమో అంటే మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు ఇప్పటికి. ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే పర్ఫెక్ట్గా ఇచ్చిర్రు. అది కూడా ఎలక్షన్స్ వస్తాయని. నేను ఒకరితో మాట్లాడినా, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ముఖ్యమైన లీడర్తో మాట్లాడినా. ఏంది మరి రైతు భరోసా గురించి ఏమైనా చర్చ ఉందా, ఏమైనా ఇస్తారా, ఆలోచన ఉందా అంటే, ఎక్కడిది రైతు భరోసా అన్నారు. ఎక్కడిది రైతు భరోసా? అది దాని గురించి చర్చనే లేదు గవర్నమెంట్లో అన్నారు. అదేంది మరి ఇప్పుడు ఏంది, సీజన్ అయింది కదా, ఇవ్వాలి కదా. సీజన్ అయినప్పుడు వాళ్ళకు మీరు ఇచ్చిన మాట ప్లస్ రైతులంతా ఎదురు చూస్తారు. అరే గవర్నమెంట్కి నేను పైసలు వస్తే ఆసర అవుతుంది దేనికన్నా అని ఎదురు చూస్తారు కదా అని అంటే, మొన్ననే ఎలక్షన్స్ ఉన్నాయని ఏదో తొందరపడి ఇచ్చిరని అనుకుంటారంట వాళ్ళు. తొందరపడి ఇచ్చినాము, ఆ 9,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయి, ఆ పైసలు ఉంటే దేనికన్నా అయ్యేది. దేనికైతే వీలేమన్నా స్కీమ్ను అమలు చేసేదా? కానీ రైతు భరోసా రైతులకన్నా అందింది అది. అంటే గవర్నమెంట్లో కనీసం ఆ స్పర్శనే లేదు. రైతు భరోసా ఇవ్వాలి, లేకపోతే రైతులకు ఏదైనా చెప్పాలి, ఏమీ లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి కదా, రైతు భరోసా ఇస్తారేమో అని చాలామంది అనుకుంటున్నారు రైతులు. కానీ దాని మీద కూడా ప్రభుత్వంలో చాలా క్లారిటీ ఉంది. రైతు భరోసా విషయంలో, సర్పంచ్ ఎలక్షన్స్ సరే, వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకున్నది, తర్వాత వచ్చి ప్రెస్తో మాట్లాడింది, పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, అందరు చూసుంటారు. వీళ్ళ సంబరాలు డిసెంబర్ 10 సంబరాలు అయిపోయిన తర్వాత, 2 సంవత్సరాల గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేసి అప్పుడు షెడ్యూలు, నోటిఫికేషన్ ఇదంతా అయ్యే వరకు మనం జనవరి 1st వీక్ వెళ్ళిపోతాం. జనవరి ఫస్ట్ వీకో సంక్రాంతి పండుగ ముందల ఎలక్షన్ వస్తుంది. నిజానికి అది రైతు భరోసా టైమే. కానీ వీళ్ళ ఆలోచన ఏంటంటే, సర్పంచ్ ఎలక్షన్స్ ఏమైనా కాంగ్రెస్ గుర్తు మీద జరుగుతాయా? కాంగ్రెస్ గుర్తు మీద జరగవు. రిజర్వేషన్స్ వచ్చేస్తాయి. రిజర్వేషన్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వీళ్ళు గాంధీ భవన్కి వెళ్ళి బీఫామ్లు ఇచ్చేది లేదు, వీళ్ళు వచ్చి ప్రచారం చేసేది లేదు, సర్పంచ్ల తరఫున ఏమీ లేదు. కాబట్టి ఆ ఎలక్షన్స్కు రైతు భరోసా సంబంధం లేదు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడుతున్నారంటే అవి గుర్తు మీద జరుగుతాయి. కాబట్టి మరి ఏమైందా మీ గవర్నమెంట్ రైతు భరోసా చేయాలని అడుగుతారు. కాబట్టి మొన్న సడన్గా ఉన్న ఫలంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసినారు రైతు భరోసా వేసి. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఒక్కటే కదా, రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం సుప్రీం అదేంది పార్లమెంట్లో అయ్యే వరకు మేము ఎలక్షన్ పెట్టామని ప్రకటించేసారు. తర్వాత ఆలోచన మార్చుకుంటారేమో మనకు తెలియదు. ఇప్పుడున్న ఆలోచన వాళ్ళకు
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టకూడదని డిసైడ్ అయిపోయారు. ఇక సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు ఆ గవర్నమెంట్లో ఉంటారు. నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ షిఫ్ట్ అయిపోతారు. సింపుల్. అదే పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఊర్లో ఎవరు గెలిచినా ఎక్కడ గెలిచినా ఆ ఇండిపెండెంట్ మొత్తం మామూలే అని బీఆర్ఎస్ చెప్తుంది. ఆ ఇండిపెండెంట్ మామూలే అని మొత్తం బీజేపీ వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం కాదు, కాంగ్రెస్ గెలిచినంత మామూలే అని కాంగ్రెస్ అంటుంది సింపుల్గా. ఇక ఇట్లా వాళ్ళకేమి పార్టీ సపోర్ట్లు చేస్తే కానీ పార్టీ ముద్ర కూడా ఊర్లో ఉంటుంది. పార్టీ ముద్ర ఉంటుంది. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఊర్లలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలంటే కూడా భయమే. జూబ్లీస్లో చేసినట్టు అందరికీ పట్టు చీరలు, అందరికీ 5,000 రూపాయలు, అందరికీ మందు, అందరికీ తలంబ్రాలు, అందరికీ లడ్డూలు పంచలేరు కదా. సర్పంచ్ ఎలక్షన్స్లో ఇల్లు తిరిగి పంచ సర్పంచ్ అభ్యర్థి ఆరిపోతాడు. ప్లస్ ముఖ్యమంత్రి ఏం పంపాడు ఇక్కడ నుంచి డబ్బులు. నువ్వు సర్పంచ్ అభ్యర్థివి, మేము సపోర్ట్ చేస్తున్నాం, డబ్బులు వంచని అని చెప్పి వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడాలి. పొలం అమ్మాలన్నా, ఇంకేమైనా అమ్మాలన్నా, ఇంకేమైనా అమ్ముకోవాలన్నా, బంగారం కుదబెట్టాలన్నా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి సర్పంచులు. కాబట్టి అంత ఈజీ కాదు. సర్పంచ్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న సర్పంచ్ అంటేనే ఊరిలో ఆయన మంచోడైనా కూడా కొంచెం మైనసే అవుతుంది, ప్లస్ ఏం కాదు. కాంగ్రెస్ సపోర్టెడ్ అంటే మైనస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇంకా రైతు భరోసా వేయాలంటే ఇప్పుడు 9,000 కోట్లు కావాలి. గవర్నమెంట్లో కనీసం ఒక 4 నెలల క్రితం ఉన్న పరిస్థితి కూడా లేదు. గవర్నమెంట్లో 4 నెలల క్రితం ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఇన్కమ్ తక్కువనే పోతుంది కదా. వీళ్ళు వచ్చినాక పెరిగిందా? తగ్గింది. 24,000 కోట్లకి వెళ్ళి 18,000 కోట్లకు పడిపోయింది నెలకు. మన తెలంగాణ వచ్చినప్పుడు 3,600 కోట్లు 14లో, ఇప్పుడు 24,000 కోట్లకు పోయింది. అక్కడి నుంచి 18,000 కోట్లు వచ్చింది. 6,000 కోట్లు మైనస్ అయిపోయింది. ఇంకా కొత్తగా ఇన్కమ్ ఏం పెరగాలి, ఇంకా తగ్గుతుంది మెల్లగా. ఇన్కమ్ తగ్గుకుంటూ వస్తుంది. అప్పులు నిండిపోయినాయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి రైతు భరోసా ఇచ్చి ఏం చేయాలనే ఆలోచన కూడా అలాగేం లేదు. రైతు భరోసా విషయంలో ఇక రైతు భరోసా ఒక రామరామే, డౌట్ ఏం లేదు దాంట్లో. ఇప్పటిదాకా కూడా వాళ్ళు అనుకుంటున్నది అదే కదా. ఇప్పుడు రైతు భరోసా వేసినంత మాత్రాన కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నప్పుడు వేస్తే ఏమొస్తుంది అని అనుకుంటున్నారు. అంటేనే ఇది ఓన్లీ ఎలక్షన్స్ పర్పస్ మాత్రమే ఈ రైతు భరోసా పనిచేస్తుంది. అందుకే పోయినసారి వేసారు. ఇప్పుడు ఇంకా అవసరం లేదు. వాళ్ళు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టకపోయిన ప్రధానమైన కారణం కూడా అదే. 42% కాదు, మళ్ళీ అదే గాంధీమోహన్కి వెళ్ళి ఇచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టవచ్చు కదా. ఎందుకు పెడతలేరు అంటే రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందనే పెడతలేరు. రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి తీసుకురావాలి, ఈ ఉన్న పైసలే అంత అడ్జస్ట్మెంట్లకే. వచ్చిన పైసలు పంచని కూడా అయితే లేదు. వచ్చిన పైసలు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా అర్థమైతే వీళ్ళకి. ఇక రైతు భరోసాకి ఏడికెళ్ళి తీసుకొస్తారు. అప్పులే అయినప్పుడు, అప్పులే పుట్టినప్పుడు, అప్పులే నిండిపోయినప్పుడు, అప్పులు నిండిపోవడం అంటే ఇంకా అప్పులు చేయాల్సినంత చేసిపోయారు. ఇంకా లేదు కొత్తగా కొత్తగా ఇచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఎంపీటీసీ జెడ్పీసీ ముందర పెట్టుకొని ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ ఎలక్షన్స్ సర్పంచ్లకు గెలిచినంత మాత్రాన గవర్నమెంట్కి వచ్చేది లేదు. ఎంపీటీసీ జెడ్పీసీలు గెలిచినంత మాత్రాన గవర్నమెంట్కి వచ్చేది లేదు. జూబ్లీహిల్స్లో గెలిచినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఏం కాడు. రాహుల్ గాంధీకి ఆ సీట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. వీళ్ళకి కూడా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అంత ఇంపార్టెంట్ కాదు. దానిలో కోసమని అనవసరంగా 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతు భరోసా ఇచ్చి లేనిపోని పరిశాన్ పెట్టుకొని దానిలో ఉన్నారు ఈ గవర్నమెంట్. ఇంకా ఎడికెళ్ళిస్తారు. అందుకే వాళ్ళు రైతు భరోసా ఎక్కడిది రైతు భరోసా, అది ఆ స్కీమ్ ఉంది అన్న సంగతి కూడా తెలియదు. కానీ ఎన్ని డ్రామాలు రైతులకు గుర్తుందా? ఒక కమిటీ చేసి వాళ్ళు మొత్తం తిరుగుతారు, రాష్ట్రం అంతా తిరిగి ఎవరికి ఇవ్వాలి రైతు భరోసా తేలుస్తారు, రైతులతో మాట్లాడతారు, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనో తెలుసుకుంటారు. అదంతా డ్రామాని అర్థమైపోయింది కదా. ఏమన్నా అది ఇంప్లిమెంట్ చేసినరా? కొందరు 10 ఎకరాల వరకు ఇవ్వమన్నారు, ఇచ్చిరా 10 ఎకరాల వరకు. వీళ్ళు కూడా 100 ఎకరాల వరకు కూడా ఇచ్చిర్రు. మొన్నసారి ఇవ్వలేదా? 100 ఎకరాల ఆసాంలో కూడా వచ్చినాయి. అంటే వీళ్ళు ఎలక్షన్ ముందు చెప్పినాయి, ఎలక్షన్ వచ్చినాక చెప్పినాయి, ఇప్పుడు లేవు. అన్నీ అవి వేరు, అది వేరు, ఇది వేరు, అంతా ఎప్పటికప్పుడే కమాల్, రేవంత్ రెడ్డి కమాల్ అంటారు. అంటే ఓట్ల కోసమే స్కీము. ఓట్లు లేవు కాబట్టి నో స్కీమ్. ఓట్లు ఉంటే ఖచ్చితంగా సచ్చినట్టు రైతులకు వచ్చేది. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే సచ్చినట్టు రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు రైతు భరోసా వస్తుంది అని చెప్పనీకి కాదు, రాదు అని చెప్పనీకనే పక్కా చెప్తున్నా. పక్కా అవకాశం కనిపిస్తుంది. రాదు ఇంకా రైతు భరోసా రామ్. అది మళ్ళీ వచ్చినప్పుడు, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు, మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ పెట్టాలనుకున్నప్పుడు అది వీళ్ళకు ఉందో లేదో తెలియదు. ఇంకా ఇప్పుడు ఈ పొజిషన్ జూబ్లీహిల్స్లోనేమో జనమంతా మాకే ఓట్లేసిండ్రు, రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ఓట్లేసిండ్రు అంటారు. మళ్ళీ ఊర్లో మాత్రం రేవంత్ రెడ్డి పరిపాలన చూడరా? చూస్తారు కదా. మరి రేవంత్ రెడ్డి పరిపాలన చూసిపోతున్నప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీలకు పోనీకి ఏం రోగం? పోవచ్చు కదా. ప్రజాప్రతినిధులు ఉంటే మంచిది. సర్పంచ్ మనల కింద పోతారు. రోజు ఓ ఎంపీటీసీ ఉంటే పోతాడు, ఓ జెడ్పీటీసీ ఉంటే జెడ్పీ మీటింగ్లు ఉంటాయి. ఊరు సమస్యనో, వాళ్ళ జిల్లా సమస్యనో, వాళ్ళ మండల సమస్యనో ప్రస్తావిస్తాడు. వాళ్ళు మన దగ్గర ఉంది కదా, సిస్టమ్ ఉంది కదా, లేకపోతేనేమో లేదు. కానీ ఇక ప్రజాపాలనలో ఇది కొత్త కోణం అన్నమాట. అంటే ప్రజల దగ్గరకు ఉండే పాలకులు ఎవరు లేకపోవడమే ప్రజాపాలన.
ఎనీవే రైతులకు మాత్రం ఈజీగా అర్థమైపోయింది కదా. రైతులకు ఈజీగా అర్థం కావాలని నేను ఇంత ఈజీ భాషలు చెప్తున్నా. రైతులకు రైతు భరోసా ఎలక్షన్స్ ఉంటే తప్ప రాదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి రైతు భరోసా రాదు అని కూడా అర్థం చేసుకోవాలి. అది ఇయ్యనికే ప్రభుత్వం దగ్గర ఏమీ లేదని కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేదు అని అర్థం చేసుకోవాలి. పోయినసారి ఇచ్చిన 9,000 కోట్లే వేస్ట్ అనే అభిప్రాయం గవర్నమెంట్లో ఉంటే, అంటే ఎలక్షన్స్ పెట్టలే కదా, ఎలక్షన్స్ పెట్టినా అది ఎట్లా వర్కౌట్ అయ్యేదో వాళ్ళకి తెలుస్తుండే. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టేది లేదు, రైతు భరోసా ఇచ్చేది లేదు. ఇది ఫైనల్గా వాళ్ళు తేల్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.